I am Dr. T. Sohasini, lecturer in physics, Government Degree College, నగరి చిత్తూరు డిస్టిక్. సో ఈరోజు మనము ఫస్ట్ బీఎస్సీకి సంబంధించినటువంటి సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి వేవ్స్ అండ్ ఆసిలేషన్స్, తరంగాలు మరియు కంపనాలకు సంబంధించినటువంటి అతిధ్వనులు అనే 5వ యూనిట్కి సంబంధించిన దాని గురించి తెలుసుకుందాం. సో ఈ అతిధ్వనులు అని తెలుసుకునే ముందు మనము అంటే ధ్వని అంటే ఏంటి అనేది చూడాలి. సో ఇప్పుడు మనమంతా ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు. సో మానవుడు 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జ్ల వరకు ధ్వని తరంగాలను మాత్రమే వినగలడు. అంటే ధ్వని అనేది ఏంటి? కంపించేటటువంటి ఏ వస్తువుల నుండి అయినా కానీ ధ్వని అనేది జనిస్తుంది. ఈ ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య యాంత్రిక తరంగాలు. ఇవి ఎలా ఉంటాయి? ప్రసార దిశకు సమాంతరంగా ప్రయాణిస్తాయి. వీటి తరంగాలలో ఈ పౌనఃపున్య వ్యాప్తి అనేది, ఈ పౌనఃపున్యానికి ప్రమాణం ఏమిటి? హెర్ట్జెస్. సో ఇవి 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జ్ల వరకు మాత్రమే ఇటువంటి ధ్వని తరంగాలను మన చెవి వినగలదు. ఈ ధ్వని తరంగాలను వాటి పౌనఃపున్యం ఆధారంగా 3 వర్గాలుగా మనం విభజిస్తాం. ఒకటేమో అతిధ్వనులు. 20,000 హెర్ట్జ్ల కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగినటువంటి ధ్వని తరంగాలను మనము అతిధ్వనులు అంటాము. తర్వాత రెండవది శ్రవ్యధ్వనులు. అంటే ఈ 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జ్ల మధ్య ఉంటేనే మన చెవి వినగలదు. వాటిని శ్రవ్యధ్వనులు అంటే మానవుని చెవి వినగలిగినటువంటి అవధి ఏంటి? శ్రవ్య అవధి 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జ్ల వరకు. మూడవది పరశ్రవ్యాలు. ఇది 20 హెర్ట్జ్ల కన్నా తక్కువ పౌనఃపున్యం కలిగినటువంటి ధ్వని తరంగాలను మనము పరశ్రవ్యాలుగా తీసుకుంటాం. సో ఈ పరశ్రవ్యాలు అనేది తక్కువ పౌనఃపున్యం కలిగినటువంటి ఈ తరంగాలను మనము పరశ్రవ్యాలు అంటున్నాం. వీటిని మనము వినలేము. కానీ నేలపై ఉన్నటువంటి పాము, తర్వాత సముద్రం లోపల ఉన్నటువంటి స్టాక్స్, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి జంతువులు మాత్రమే వినగలుగుతాయి. సో వీటిని మనము పరశ్రవ్యాలను అంటే ఈ ఇన్ఫ్రాసోనిక్స్, ఈ పరశ్రవ్యాలను ఇంగ్లీష్లో ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. వీటిని ఉత్పత్తి చేయాలంటే మనము అత్యధిక శక్తిని కలిగినటువంటి వస్తువులు అవసరం కాబట్టి ఇవి కొన్ని సందర్భాల్లో మాత్రమే మనము ఉత్పత్తి అవుతాయి. సో ఇవి ఎప్పుడు మనకు భూకంపాలు సంభవించినప్పుడు, అదేవిధంగా అణుబాంబులను విస్ఫోటనం చెందించినప్పుడు మాత్రమే ఇవి వినగలుగుతాయి అన్నమాట. తర్వాత మనము ఈ అతిధ్వనులు అనేది మనము ఎలా తీసుకుంటున్నాము? ఈ శ్రవ్య అవధి అంటే ఈ 20,000 హెర్ట్జ్లు ఉన్నటువంటి వాటిని మనము అతిధ్వనులుగా తీసుకుంటున్నాం. అంటే 20,000 హెర్ట్జ్ల పైన ఉండేటువంటి ఏదైనా కానీ అది అతిధ్వనులు. సో ఇంగ్లీష్లో వీటిని అల్ట్రాసోనిక్స్ అంటారు. వీటిలో మనము మన దగ్గర ఉన్నటువంటి మన వినగలిగినటువంటి జంతువు ఏంటి అంటే 50,000 హెర్ట్జెస్ వరకు కుక్క వినగలుగుతుంది. అదేవిధంగా 1,00,000 హెర్ట్జెస్ వరకు ఉండే వాటిని గబ్బిలాలు, తర్వాత వచ్చి తాబేలు, డాల్ఫిన్స్ ఇలాంటివన్నీ కూడా వినగలుగుతాయి. సో తర్వాత మనము అతిధ్వనుల యొక్క ధర్మాల గురించి తెలుసుకుందాం. అంటే వీటికి ఏమేమి ధర్మాలు ఉంటాయి, వీటి వల్ల ఏమి ఉపయోగాలు. సో ఈ అతిధ్వనుల వేగం అనేది 20,000 హెర్ట్జ్ల కంటే పౌనఃపున్యం కలిగినటువంటి ధ్వని తరంగాలు కాబట్టి ఈ శ్రవ్య ధ్వనులు అంటే అతిధ్వనుల వేగం శ్రవ్యధ్వనుల వేగంతోనే గాలిలో ప్రయాణం చేస్తాయి. సో ఈ గాలిలో ప్రయాణం చేయడం వల్ల వీటి యొక్క తరంగ ధైర్ఘ్యం 1.65 × 10⁻² మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. వీటిలో ఇలా ఉండడం వల్ల ఇవి ఒక నిర్దిష్టంగా ఒకే దిశలో తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉండడం వల్ల అవి నిర్దిష్టమైన దిశలోనే ప్రయాణం చేస్తాయి. సో ఈ ధర్మం వల్లే మనము నీటిలో సంకేతాలను పంపేదానికి, తర్వాత జలాంతర్గాములను గుర్తించడానికి, అంటే ఐస్బర్గ్స్ సముద్రపు లోపల ఇక్కడ మనం భూమిపైన ఎలా పర్వతాలు ఉంటాయో సముద్రం లోపల కూడా అలానే జలాంతర్గాములు, ఒక పెద్ద పెద్ద గుట్టలుగా ఉండడాన్ని జలాంతర్గాము. సో ఇలాంటి వాటిని గుర్తించడానికి, తర్వాత పరిశ్రమల్లో అంటే ఈ పెద్ద పెద్ద యంత్రాల్లో పగుళ్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఎందువల్ల అంటే వీటి యొక్క తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి నిర్దిష్టమైన ఒకే దిశలో ప్రయాణించడం వల్ల ఇలాంటి వాటికి మనం ఉపయోగిస్తాం.
తర్వాత వీటిని వినగలిగేటటువంటి జంతువులు ఏవి అంటే కుక్కలు, గబ్బిలాలు, కొన్ని రకాలైనటువంటి పక్షులు. వీటిని శృతిగ్రాహ్య పౌనఃపున్య ఎందువల్ల అంటే వీటి యొక్క పౌనఃపున్య అవధులు ఎక్కువ కావడం వల్ల ఇవి అతిధ్వనులను కొంత వ్యాప్తి వరకు ఉత్పత్తి చేయగలవు మరియు వినగలవు. తర్వాత వీటిని ఎలా అతిధ్వనులను ఉత్పాదిస్తారు అంటే యాంత్రిక ఉత్పాదకాలు, తర్వాత అయస్కాంత విరూపణ ఫలితము, తర్వాత పీడన విద్యుత్ ఫలితం. అంటే యాంత్రిక ఉత్పాదకాలు అనేటివి మనము చేయాలంటే గాల్టన్ ఇలా ఆర్గాన్ పైప్ నియమంపై ఆధారపడి పనిచేస్తుందని కనుక్కొని ఇది ఎలా చేస్తుంది, 30 kHz కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి అతిధ్వనులను ఉత్పత్తి చేయడం వల్ల ఈ వీటిని మనం ఉపయోగిస్తాం. అంటే ఎక్కువ 30 kHz అంటే ఇంకా ఎక్కువ అత్యంత కష్టసాధ్యం కాబట్టి ఎక్కువ పౌనఃపున్యం కలిగినటువంటి అతిధ్వనులను ఉత్పాదించాలి అంటే ఏం చేయాలి, పీడన విద్యుత్ ఉత్పాదకాలు, అయస్కాంత విరూపణ పద్ధతుల ద్వారా మనము పొందుతాము. సో ఈ పీడన విద్యుత్ ఫలితము అనేదాన్ని 1880లో క్యూరీ సోదరులు కనుక్కున్నారు. సో ఎలా అంటే సౌష్ఠవ కేంద్రకం లేనటువంటి ధ్రువాక్షాలు ఉన్న స్ఫటికాలలో ఈ ఫలితం అనేది సంభవిస్తుంది. సో వీళ్ళు కనుక్కున్నటువంటి పౌనఃపున్యానికి ఫార్ములా μ1/2π√L/c. ఇది దీని యొక్క ఫార్ములా. తర్వాత అయస్కాంత విరూపణ ఉత్పాదకాలలో వీటిని కనుక్కున్న శాస్త్రవేత్త జౌల్ సైంటిస్ట్. సో ఇతను ఏం చేశాడు అంటే అయస్కాంత విరూపణ పద్ధతి. ఏంటి అయస్కాంత విరూపణ పద్ధతి అంటే ఫెర్రో అయస్కాంత పదార్థం అయస్కాంతీకరణం చెందినప్పుడు పదార్థ అంతర్గత నిర్మాణంలో మార్పులు అనేటివి కలుగుతాయి. సో అందువల్ల పదార్థంలో ప్రతిబలాలు చోటు చేసుకొని ఫలితంగా దాని భౌతిక కొలతలతో కొద్దిగా మార్పులు అనేటివి కలుగుతాయి. సో ఇటువంటి దృగ్విషయాన్ని అయస్కాంత విరూపణ అంటారు. సో అతిధ్వనుల శోధనము. ఎలా అతిధ్వనులను శోధిస్తాము అంటే ఎలా కనుగొంటారు, డిటెక్షన్. సో ఒకటి కూన్స్ పద్ధతి ద్వారా, అంటే మనం వినబడే ధ్వనులను గుర్తించడానికి ఏ పద్ధతులు ఉపయోగిస్తారో ఈ అతిధ్వనులను గుర్తించడానికి కూడా అవే పద్ధతులు ఉపయోగిస్తారనమాట. సో ఈ కూన్స్ గొట్టం ద్వారా మనము ఎలా వేగం v అనేది పౌనఃపున్యం మరియు తరంగ దైర్ఘ్యాల యొక్క లబ్ధం, వీటిని ఉపయోగించి మనము అతిధ్వనులను కనుక్కోవచ్చును. తర్వాత సునిశ్చిత జ్వాలా పద్ధతి. యానకంలో అతిధ్వనులను ప్రసరించి స్థిర తరంగాలు ఏర్పడినప్పుడు పీడనంలో మార్పు అస్పందన బిందువుల వద్ద గరిష్టంగాను ప్రస్పందన బిందువుల వద్ద కనిష్టంగాను ఉంటుంది. సో ఆ పద్ధతి ద్వారా అతిధ్వనులను శోధిస్తాం. తర్వాత ఉష్ణీయ గ్రాహకాలు. యానకంలో అతిధ్వనులు ప్రసరించి స్థావర తరంగాలు ఏర్పరిచినప్పుడు ఆస్పందన బిందువు వద్ద సంపీడన విరళీకరణాలు ఒకదాని వెంబడి ఒకటి ఏర్పడుతూ ఉన్నప్పుడు ఆ బిందువు వద్ద ఏకాంతరంగా ఈ తాపన శీతలీకరణాలు జరిగి దాని ద్వారా ఈ ఉష్ణీయ గ్రాహకాలను మనము కనుగొంటాము. తర్వాత విద్యుత్ ధ్వని గ్రాహకాలు. పీడన విద్యుత్ స్ఫటికాన్ని ఉపయోగించి మనము అతిధ్వనులను ఉపయోగిస్తాము. ఎట్లా? అతిధ్వనులను ఒక క్వార్ట్జ్ స్ఫటికంపై పతనమైనప్పుడు అతిధ్వనుల పౌనఃపున్యానికి సమానమైన పౌనఃపున్యంతో ఇక్కడ ఏకాంతర విద్యుత్ చాలక బలం ఉత్పన్నమవుతుంది. దాని ద్వారా మనం విద్యుత్ ధ్వని గ్రాహకాలను ఉపయోగించి కనుక్కుంటాం. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్. అతిధ్వనుల అనువర్తనాలు. ఇవి ఎలా ఉంటాయి అంటే అతిధ్వనుల తరంగ దైర్ఘ్యం తక్కువ కావడం వల్ల నిర్దిష్టమైన దిశలో ప్రయాణించగలవు. అంతేకాకుండా శ్రవ్యధ్వనుల కన్నా అతిధ్వనుల వేగం ఎక్కువ శక్తివంతమైన అతిధ్వనులు శక్తివంతమైనవి కాబట్టి ఈ లక్షణాల వల్ల వీటిని రహస్య సంకేతాలు పంపేదాని కోసం, అదేవిధంగా సముద్రపు లోతులను కనుక్కునే దానికోసం, అంటే ఎలా ఎక్కువ పౌనఃపున్యం కలిగినటువంటి అతిధ్వని తరంగాలను సముద్ర ఉపరితలం అంటే పైనుంచి నిట్టినలుగా లోనికి పంపి సముద్రపు అడుగు భాగం నుండి పరావర్తనం చెంది తిరిగి పైకి వచ్చే ప్రతిధ్వనిని గ్రహిస్తారు. సో అతిధ్వని జనకం నుండి బయలుదేరి ప్రతిధ్వని రూపంలో జనకాన్ని చేరడానికి పట్టిన కాల వ్యవధిని మనము సముద్రపు లోతు ఉపయోగించి కనుక్కోవచ్చు. దీనికోసం సోనార్, సౌండ్ నావిగేషన్
సోనార్ అనే పద్ధతిని ఉపయోగిస్తాం. సముద్రపు లోతు D=VT/2. సముద్రపు నీటిలో ధ్వని తరంగాలను మనము ఎలా కనుక్కుంటాం? ఈ ఫార్ములా ఉపయోగించి మనం కనుక్కుంటాం. తర్వాత లోహాల్లో పెద్ద పెద్ద యంత్రాల్లో పగుళ్ళు మనం ఎలా కనుక్కుంటాము? లోహపు సత్తువును క్షీణింపజేసి యంత్ర సామాగ్రికి అపాయాన్ని కలిగజేస్తాయి. పగుళ్ళ దగ్గర యానకం అనేది మారుతుంది. సో లోహంలో ప్రసరించే అతిధ్వని తరంగాలు ఈ లోహ పగుళ్ళ వద్ద పరావర్తనం చెందడం వల్ల వాటిని పరిశీలించి ఆ పగుళ్ళు ఎక్కడ ఉందో దాని పరిమాణం ఎంతో కనుక్కోవచ్చు. తర్వాత ఉష్ణ ప్రభావం. ఎలా ఉష్ణ ప్రభావాన్ని అంటే పదార్థం గుండా అతిధ్వని తరంగాలు ప్రసరించేటప్పుడు పదార్థం అనేది ఏమవుతుంది? వేడెక్కుతుంది. ఈ పుటాకార ఉత్పాదకాలను ఉపయోగించి అతిధ్వని తరంగాలను ఒక బిందువు వద్ద కేంద్రీకరింపజేసి ఆ బిందువు వద్ద ఉత్పత్తి అయ్యే ఉష్ణం మంచు కరగకుండానే ఆవిరిగా మార్చగలదు. ఈ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు విడిపడిపోయే పదార్థాలను మనం ఈ విధానంతో బాష్పీభవనం చెందించవచ్చును. తర్వాత యాంత్రిక ప్రభావం. సో ఈ అతిధ్వని పౌనఃపున్యంతో కంపించే డ్రిల్ను ఉపయోగించి ఉక్కు పలకలు, లోహ పలకల్లో రంధ్రాలను తొలచవచ్చును. ఈ అతిధ్వని తరంగాలలో కంపింపజేసి లోహాలపై ఉన్నటువంటి నూనెని తొలగించవచ్చును. అదేవిధంగా కెమెరా కటకాలు, సున్నితమైన పరికరాల ద్వారా గ్రీజు, మురికి మొదలైన వాటిని తొలగించవచ్చును. అదేవిధంగా కొన్ని మురికి బట్టలను ఎలా శుభ్రం చేయడానికి, అదేవిధంగా విమానాశ్రయాల్లో పొగమంచును చెదరగొట్టడానికి కూడా మనము అతిధ్వనులను ఉపయోగిస్తాము. తర్వాత లోహాల మిశ్రమాన్ని, కొన్ని రకాలైన లోహాల మిశ్రమాలను తయారు చేయడానికి అంటే 2 లోహాలను కలిపినప్పుడు 2 లేదా అంతకన్నా వాటిని కలిపినప్పుడు వాటి అణు పరిమాణం ఎక్కువ అవ్వడం వల్ల అవి ఏకరీతిగా బాగా కలవన్నమాట, హోమోజీనియస్గా కలవు. లోహాల మిశ్రమం ద్రవ రూపంలో ఉన్నప్పుడు వాటి గుండా అతిధ్వని తరంగాలను పంపించినప్పుడు వాటిని అణువుల్ని ఏం చేస్తాం? చిన్న చిన్నగా విడగొట్టబడి ఏకరీతి మిశ్రమం అనేది ఏర్పడుతుంది. తర్వాత రసాయనిక క్రియలకు దోహదం చేయడం. రసాయన చర్యల్లో అతిధ్వనులను ఉత్ప్రేరకాలుగా పనిచేసి రసాయన చర్య వేగాన్ని పెంచుతాయి. అతిధ్వనుల సహాయంతో నీటి అణువును హైడ్రాక్సిల్ మరియు హైడ్రోజన్ అయాన్లుగా విడదీయవచ్చును. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వైద్య రంగంలో. ఈ వైద్య రంగంలో అతిధ్వనులను ఉపయోగించి అనేక ప్రయోజనాలను పొందుతాము. ఎలా అంటే కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు నివారించడానికి అతిధ్వనులను ఉపయోగిస్తాము. రక్తస్రావం లేకుండా ఆపరేషన్ చేయడానికి అతిధ్వనులను ఉపయోగిస్తారు. అతిధ్వనులను ఉపయోగించి శరీరంలో కణుతులు ఎక్కడ ఏర్పడినాయి అక్కడ వాటి యొక్క ప్లేస్ని కనుక్కొని వాటిని నిర్మూలించడానికి వీటిని మనం ఉపయోగిస్తాము. అదేవిధంగా అల్ట్రాసోనోగ్రఫీ అంటే ఎక్కడ ఏమి ఏర్పడినాయో అని అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా కూడా మనం కనుక్కోగలుగుతాము. జీవరాశులపై ప్రభావం. సో ఈ జీవరాశులపై ప్రభావం అంటే చిన్న ప్రాణులైన కప్పలు, ఎలుకలు, చేపలు, దోమలు ఇలాంటి వాటిని బయట అంటే పారదోలడానికి లేదా చంపేదానికి ఈ అతిధ్వనులను ఉపయోగిస్తాము. తర్వాత లాస్ట్ వన్ కోటర క్రియ. ఇది ధ్వని తరంగాల వల్ల యానకంలో సంపీడన విరళీకరణాలు ఒకదానికొకటి సంభవిస్తూ ఉంటాయి. ఈ శక్తివంతమైన అతిధ్వని తరంగ దైర్ఘ్యం గుండా ప్రయాణించేటప్పుడు విరళీకరణాలు జరిగే చోట ద్రవం ఎక్కువ తన్యతకు లోనవుతుంది. ద్రవం ఎప్పుడైతే ఈ తన్యతకు తట్టుకోలేక అంటే విడిపోతుంది. అందువల్ల ద్రవంలో ఏం ఏర్పడతాయి? ఈ కోటరాలు అనేటివి ఏర్పడతాయి. ఈ కోటరాలు ద్రవ బాష్పంతో నిండి ఉంటాయి. ఈ విధమైన కోటరాలు బద్దలవడాన్నే మనం వాతావరణ పీడనం కన్నా అనేక వేల రెట్ల పీడనం అనేది స్థానికంగా జరుగుతుంది. కాబట్టి ఈ అతిధ్వనుల ప్రసారం వల్ల సెకనుకు మిలియన్ల కొలది బుడగలు, బబుల్స్ ఏర్పడతాయి, పగులుతూ ఉంటాయి. సో ఈ విషయాన్ని మనము కోటర క్రియ అంటారు. సో ఇక్కడ ఇది ఎందుకు ఉపయోగిస్తాము అంటే మనం ఉపయోగించేటువంటి నీరు, పాలు వంటి ఆహార పదార్థాలను క్రిమిరహితంగా చేసేదానికోసం. అదేవిధంగా ఫోటోగ్రాఫిక్ ప్లేట్ల ఎమల్షన్లు తయారు చేయడానికి కూడా అతిధ్వనులను ఉపయోగిస్తారు. థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్.